ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో 100 acres లో రిమైనింగ్ లాస్ట్ 7 acres మనం డిటిసిపి అప్రూవ్డ్ విత్ ఈచ్ అండ్ ఎవరీ ప్లాట్ 10 ప్లాంట్స్ రెడ్ శాండల్ ప్లాంట్స్ ఇస్తున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కంపెనీ ఒక గెస్ట్ హౌస్ ప్రిపేర్ చేసి ఉంది అండ్ కస్టమర్స్ ఆల్సో ఇద్దరు కస్టమర్స్ గెస్ట్ హౌసెస్ ప్రిపేర్ చేసుకొని ఉన్నారు. అవి వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం చూద్దాం వీడియోలో. ఇది వచ్చేసి 7 acres ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ పార్క్ ఇది వస్తుంది. దీంట్లో ఇక్కడ నుంచి ఇటు చూపిస్తూ అక్కడ నుంచి ఇదంతా ఇప్పుడు ఈ 7 acres ఏదైతే వస్తుందో చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. 2 years రెడ్ శాండల్వుడ్ ఒక్కొక్కటి 2 years ఏజ్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తుంది. కంపల్సరీ బ్లాక్ టాప్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ విత్ ఇంటర్నల్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ మొత్తం కూడా మీకు కంప్లీట్ చేసి, ఎలక్ట్రిసిటీ కూడా విత్ ట్రాన్స్ఫారమ్స్, పవర్ లైన్ పవర్ రన్ అవుతూ ఉంటుంది. రెడీ టు ఇన్స్టలేషన్, మీటర్ కరెంట్ మీటర్ రెడీగా తెచ్చుకొని ఇన్స్టలేషన్ చేసుకోండి. ఫామ్ ల్యాండ్ అనేటటువంటిది సపరేట్ అండి. అది పంచాయతీ లేఅవుట్ కూడా ఉండకుండా జస్ట్ వాళ్ళకు వాళ్ళు డివైడ్ చేసి ప్లాంటేషన్ ఇచ్చేటటువంటి దాన్ని, దట్ ఈజ్ ఓన్లీ ద ఫామ్ ల్యాండ్. అది ఎకరాలలో గుంటలలో అమ్ముతారు. ఇది వచ్చేసి మనము రైతుల దగ్గర నుంచి ల్యాండ్ కొన్న తర్వాత కన్వర్షన్ చేసుకున్న తర్వాత డిటిసిపి అప్రూవల్ తీసుకొచ్చి, అంటే కన్వర్షన్ మీన్స్ అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ గా కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళా దీనికి గవర్నమెంట్ చేత లేఅవుట్ పర్మిషన్ తీసుకొని వచ్చి అప్రూవల్ గా తర్వాత దాన్ని డెవలప్ చేసి బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ అంతా కూడా డెవలప్ చేసి క్లియర్ కట్ గా వాళ్ళకి ఇచ్చేటటువంటి నివాసయోగ్యమైనటువంటి స్థలము, గవర్నమెంట్ చేత ఆమోదం పొందినటువంటి నివాసయోగ్యమైనటువంటి రెసిడెన్షియల్ ఏరియా ప్లాట్, రెసిడెన్షియల్ ప్లాట్. ఖాళీ కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మన దగ్గర కొంటున్నారు కాబట్టి సరే కొంటారు, బానే ఉంటది. ల్యాండ్ ఎక్కడైనా పెరుగుతుంది. ఒక్కో దగ్గర 2 times వస్తే, ఒక దగ్గర 10 times వస్తుంది, ఒక దగ్గర 50 times వస్తుంది, ఒక దగ్గర 100 times రిటర్న్స్ అనేవి వస్తాయి. ల్యాండ్ ఏదైనా పెరుగుతుంది. కానీ ఇవాళ మన షాద్నగర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కనుక చూసుకుంటే మినిమం 5 years లో డబుల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ 100కి 1000% ఉన్నాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ కానివ్వండి, సెజ్లు కానివ్వండి, షాద్నగర్ దాటి మనం వెళ్ళిన తర్వాత జడ్చర్ల పోలేపల్లి సెజ్ అనుకోండి, లేదా తర్వాత ఇంకా ముందుకెళ్ళిన తర్వాత బాలానగర్ ఇండస్ట్రియల్ జోన్ అనుకోండి, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మహబూబ్ నగర్ కొత్తగా ఇప్పుడు ఐటీ సెజ్ అనుకోండి. అంటే ఇక్కడి నుంచి మనం మహబూబ్ నగర్ దాకా చూస్తున్నాం. అంటే దాదాపుగా మళ్ళా షాద్నగర్ నుంచి ఇంకొక 50 kilometers వెళ్ళినా కూడా మనకి ఐటీ సెజ్లు ఉన్నాయి. సో దాంతో పోల్చుకుంటే మనం హైదరాబాద్ కి ఎంత దగ్గరలో ఉన్నాము. హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీకి బార్డర్ లో ఉన్నాము. సో ఈ రోజు మనం ఇక్కడ ఒక రీజనబుల్ ప్రైస్ లో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ తీసుకున్నప్పుడు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మీన్స్ ఒక 5 years తీసుకుంటే 5 years లో మినిమం డబుల్ అమౌంట్. ఓకే, ల్యాండ్ మీద ఎప్రిసియేషన్ వస్తుంది. అయినా కూడా మరి కస్టమర్స్ దీని నుంచి ఇంకా ఏమైనా తీసుకోవచ్చా, ఓన్లీ ల్యాండ్ అప్రిసియేషన్ అయినా అనేటటువంటి విధానంలో కస్టమర్ కి ఇంకా మనం ఏం చేయగలము అనేటటువంటి ఆలోచన ఏ కంపెనీ చేశారో చేయలేదో తెలియదు, కానీ మా రుద్రశ్రీ టౌన్షిప్స్ మాత్రం ఆ ఆలోచన చేస్తుంది. దాని మూలకంగానే ప్రతి ప్లాట్ కి ఒక 10 రెడ్ శాండల్వుడ్ ప్లాంట్స్ పెట్టి దాన్ని కరెక్ట్ గా 100% మెయింటైన్ చేస్తూ అప్ టు కటింగ్ వరకు మెయింటైన్ చేసి వాళ్ళకి కనీసం ప్లాట్ మీద వచ్చేటటువంటి ఎప్రిసియేషన్ ఎంతైతే ఉందో దాంతో ఈక్వల్ గా కస్టమర్ కి బెనిఫిట్ జరగాలి అనేటటువంటి థాట్ తో ఈ రెడ్ శాండల్వుడ్ కాన్సెప్ట్ అనేది ఫ్రీగా కంపెనీ మెయింటైన్ చేసి కటింగ్ తర్వాత వచ్చేటటువంటి ఏదైతే కాస్ట్ లో ఉందో 30% మెయింటెనెన్స్ ఖర్చు కింద కంపెనీ తీసుకొని 70% కస్టమర్ కే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర రుద్రశ్రీలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ కి కూడా డబల్ బెనిఫిట్. ఓన్లీ ఎక్కడ కొన్నా కూడా మీరు కొంటే ఫామ్ ల్యాండ్ ఓన్లీ రెడ్ శాండల్వుడ్ ప్లాంట్స్ కొంటారు, లేదా ఓన్లీ డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్ కొంటారు. కానీ మన దగ్గర రెసిడెన్షియల్ ప్లాట్ విత్ రెడ్ శాండల్వుడ్ ప్లాంట్స్ డబుల్ బెనిఫరీ. సో ప్లీజ్ అందరూ కూడా ఈ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోండి. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మా
పర్సన్స్ ద్వారా మీరు కాంటాక్ట్ కండి. రుద్రశ్రీ టౌన్షిప్స్ తోటి మీరు కూడా మంచిగా ఎదగాలని, మంచి ప్లాట్ తీసుకోవాలని, మంచి రిటర్న్స్ రావాలని, మీరు కూడా ఒక మంచి స్థాయిలో ఫైనాన్షియల్ గా ఒక స్థలాన్ని కానీ లేకపోతే ఒక ప్లాట్ ని కానీ తీసుకోగలరని ఆశిస్తూ అందరికీ నమస్కారం. చాలా సార్లు చర్చ జరుగుతుంటది. మనకు వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ పోయినాయి, మనకు వచ్చిన పెట్టుబడులు కర్ణాటకకు పోయినాయి, తమిళనాడుకు తరలిపోయినాయి. మా పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక కాదు, మా పోటీ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న మొత్తం తెలంగాణను HMDA పరిధిలోకి తీసుకురావాలని, ఫార్మా కంపెనీలతో పాటు ఇతర పెట్టుబడులు తీసుకొచ్చి ఆర్గానిక్ ఫుడ్ నుంచి మొదలు పెడితే మీట్, మిల్క్, ఫ్రూట్స్ ప్రతిది కూడా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా ఈ రోజు డ్రై పోర్టులతో సహా విధానాలు తీసుకొచ్చి ఇవాళ సింగపూర్ అనో, దుబాయ్ అనో ఇతర ప్రాంతాల గురించి చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇతర దేశాలలో కూడా హైదరాబాద్ లో ఏ వస్తువైనా దొరుకుతుంది ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేది అనే విధంగా మన ప్రాంతాన్ని పెట్టుబడులకు కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. సాద్ నగర్ ఇంకా ఏమాత్రం ఊరు కాదు. సాద్ నగర్ ఒక పట్టణం, ఒక నగరంగా మార్చే బాధ్యత నాది. మెట్రో రైలు ఎయిర్పోర్ట్ కు తెస్తా, ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో షాద్ నగర్ కి తెస్తా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రమంగా గాడిన పడుతోంది. ఇండ్లు, ఇంటి స్థలాలు కొనాలని నిర్ణయించుకొని ఆగిపోయిన వారు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకుంటున్నారు. తాజాగా 7% రిజిస్ట్రేషన్లు పెరిగినట్లుగా ఓ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సంస్థ వెల్లడించింది. గత కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ మాంద్యంతో పాటు కొత్త ప్రభుత్వం ప్రజలకు ఆస్తుల విషయంలో చిక్కులు రాకుండా ఉండేందుకు చేపట్టిన కొన్ని చర్యలు నెగిటివ్ ప్రచారానికి కారణమయ్యాయి. హైడ్రా అన్ని అనుమతులు ఉన్న ఒక్క భవనాన్ని కూల్చకపోయినా ప్రచారం మాత్రం బీభత్సంగా జరిగింది. ప్రతి హౌసింగ్ ప్రాజెక్టుకు ఏదో ఒక లోపం ఉంటుందని, దేనికి గ్యారంటీ లేదన్న ప్రచారం చేశారు. చివరికి వారి లక్ష్యం మేరకు రియల్ ఎస్టేట్ కు దెబ్బపడింది. అదే ప్రచారం చేస్తున్నారు ఇప్పటికీ. కానీ ఇప్పుడిప్పుడే వినియోగదారులు మళ్లీ మేలుకుంటున్నారు. మళ్లీ భారీగా పెరగక ముందే కొనుగోలు చేయటం మంచిదని నిర్ణయించుకుంటున్నారు. అన్ని అనుమతులు ఉన్న వాటి జోలికి వచ్చే ప్రశ్నే లేదని ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది.